చంచలమ్మ సింధూర చంటికి ఇంట్లోనే పెళ్లి జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూరాన్ని చూసి "నువ్వు ఏమీ బాధపడకు. ఇక నుండి నీ బంధం ఇంకా బలపడుతుంది. అందుకే ఇదంతా ఏర్పాటు చేశాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు "సరే పంతులు గారు ఇంకా మొదలుపెట్టండి" అని చెప్పేసి అయితే చంచలమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే "మీ ఇద్దరు పీటల మీద కూర్చోండి" అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని కూర్చుని పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మంగళసూత్రాన్ని కూడా తీసుకొని వస్తే దానికి పూజ చేస్తానమ్మా అని చెప్పేసి అయితే చంచలమ్మకు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే "అమ్మ నివేద, బీరువాలో మంగళసూత్రం ఉంది, అది తీసుకొని రా అమ్మా" అని చెప్పేసి అయితే నివేదకు చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నివేద అయితే తాళి కోసం అని చెప్పి అలా రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ బీరువా తీసి మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఎక్కడా కనిపించకపోవటంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అదేంటి ఇక్కడ లేదు ఆ మంగళసూత్రం అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడుతూ అవన్నీ వెతుకుతూ ఉంటుంది. ఎంతకీ కనిపించకపోవటంతో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న బయటన ఉన్న పూలతో ఉన్న అన్ని ఆటిల్ని అయితే చెక్ చేస్తూ ఉంటుంది. ఎక్కడా కనిపించకపోవటంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే "ఏమైందమ్మా నివేద, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? తాళిబొట్టు ఏది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నివేద అయితే "తాళిబొట్టు కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పెట్టేశారో ఏమిటో, అయినా అక్కడ పెట్టాను, అక్కడ పెట్టిన దగ్గర లేదేంటి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ, చంటి, సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటమ్మా నివేద, నువ్వేం మాట్లాడుతున్నావు?" అని చెప్పేసి అయితే చంచలమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నివేద మాత్రం "అవును, ఇప్పుడు తాళిబొట్టు కనిపించటం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది.